తమ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత సినీ పరిశ్రమలో విజయాలను అందుకోలేక ఆ తర్వాత కనుమరుగైన నటులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ముద్దుగుమ్మలు తరచూ ఈ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది తారలు మాత్రం ఇలా వచ్చి అలా మాయమవుతారు. ఇకపోతే వారు చేసేది 1-2 సినిమాలే అయినా తమ అందం, నటనతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. కానీ అలా సడన్ గా ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తమ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అమ్మడు కూడా ఒకరు. ఈ అమ్మడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చూడగానే పక్కింటమ్మాయిలా అనిపించే ఈ బ్యూటీ యూత్ అందరికీ క్రష్లా మారింది. కానీ ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమెవరో తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు, ఆషికా బతిజా. ఈ పేరుతో ఆమెను మీరు గుర్తుపట్టలేరు. కానీ కిక్ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా అంటే వెంటనే తెలుసు అంటారు. అంతగా ఈ సినిమాలో ఇలియానా చెల్లి పాత్రకి స్కోపు ఉంది. ఈ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. ఆ భామ ఆషికా బతిజా కిక్ సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు. ఈ బ్యూటీ కిక్ అంటే ముందు ఆషికా బతిజా గయానా 1838 అనే సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది. హీరోయిన్ స్థాయి అందాల ఫీచర్స్ ఉన్న ఆషికా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చదువుపైనే దృష్టి పెట్టింది. లండన్లో ఉన్నత చదువులు చదివి మోడలింగ్లో అడుగుపెట్టింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది అంటూ నెటిజన్స్ గూగుల్ చేస్తున్నారు. ఈ అమ్మడు పెళ్లి చేసుకొని లండన్లో సెటిల్ అయింది. అలాగే బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ చిన్నది. సినిమాలకు దూరంగా ఉంటున్న సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. రెగ్యులర్గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం ఆషికా బతిజా అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉమెన్ సర్కిల్స్ అనే సంస్థ స్థాపించి ఉమెన్ ఎంపవర్మెంట్, మెడిటేషన్ ఈవెంట్స్, ఉమెన్స్ కోసం పలు ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఆషికా బతిజా సినిమాలు పూర్తిగా వదిలేసిందనే చెప్పాలి. సినిమాలు వదిలేసిన సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా మెల్లమెల్లగా ఫాలోయింగ్ను పెంచుకుంటున్న ఈ అమ్మడు టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్లో బ్లాక్ బస్టర్గా హిట్గా నిలిచిన సినిమాల్లో కిక్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీని 2009లో తెరకెక్కించగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో హీరోయిన్ ఇలియానా నటించింది. అలాగే తమిళ నటుడు శ్యామ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్గా మారింది. ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. అంతగా కిక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. 2009 మే 8న రిలీజ్ అయిన కిక్ సినిమాకు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు రవితేజ, బ్రహ్మానందం, అలీల కామెడీ సినిమాకు బిగ్ ప్లస్. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అందుకే విన్నర్గా నిలిచింది కిక్ మూవీ. ఈ మూవీతో పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమాలు కూడా కిక్ ముందు నిలబడలేకపోయాయి. తమ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత సినీ పరిశ్రమలో విజయాలను అందుకోలేక ఆ తర్వాత కనుమరుగైన నటులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ముద్దుగుమ్మలు తరచూ ఈ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. కానీ కొంతమంది తారలు మాత్రం ఇలా వచ్చి అలా మాయమవుతారు. ఇకపోతే వారు చేసేది 1-2 సినిమాలే అయినా తమ అందం, నటనతో ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు. కానీ అలా సడన్ గా ఇండస్ట్రీలో కనుమరుగైన హీరోయిన్స్ మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ తమ సెకండ్ ఇన్నింగ్స్ కోసం ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న అమ్మడు కూడా ఒకరు. ఈ అమ్మడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చూడగానే పక్కింటమ్మాయిలా అనిపించే ఈ బ్యూటీ యూత్ అందరికీ క్రష్లా మారింది. కానీ ఇప్పుడు మాత్రం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకీ ఆమెవరో తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు,
ఆషికా బతిజా. ఈ పేరుతో ఆమెను మీరు గుర్తుపట్టలేరు. కానీ కిక్ సినిమాలో ఇలియానా చెల్లిగా నటించిన అమ్మాయి గుర్తుందా అంటే వెంటనే తెలుసు అంటారు. అంతగా ఈ సినిమాలో ఇలియానా చెల్లి పాత్రకి స్కోపు ఉంది. ఈ సినిమాలో ఆమె కనిపించేది కొద్దిసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది ఆ భామ. ఆషికా బతిజా కిక్ సినిమా తర్వాత మళ్ళీ కనిపించలేదు ఈ బ్యూటీ. కిక్ అంటే ముందు ఆషికా బతిజా గయానా 1838 అనే సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేసింది. హీరోయిన్ స్థాయి అందాల ఫీచర్స్ ఉన్న ఆషిక పెద్దగా అవకాశాలు రాకపోవడంతో చదువుపైనే దృష్టి పెట్టింది. లండన్లో ఉన్నత చదువులు చదివి మోడలింగ్లో అడుగుపెట్టింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు ఎలా ఉంది, ఎక్కడ ఉంది అంటూ నెటిజన్స్ గూగుల్ చేస్తున్నారు. ఈ అమ్మడు పెళ్లి చేసుకొని లండన్లో సెటిల్ అయింది. అలాగే బిడ్డకు కూడా జన్మనిచ్చింది ఈ చిన్నది. సినిమాలకు దూరంగా ఉంటున్నా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. రెగ్యులర్గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది. కాగా ప్రస్తుతం ఆషికా బతిజా అమెరికాలో ఉంటుంది. అమెరికాలో ఉమెన్ సర్కిల్స్ అనే సంస్థ స్థాపించి ఉమెన్ ఎంపవర్మెంట్, మెడిటేషన్ ఈవెంట్స్, ఉమెన్స్ కోసం పలు ఈవెంట్స్ నిర్వహిస్తుంది. ప్రస్తుతానికి ఆషికా బతిజా సినిమాలు పూర్తిగా వదిలేసిందనే చెప్పాలి. సినిమాలు వదిలేసిన సోషల్ మీడియాలో రెగ్యులర్గా తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులిస్తోంది. ఇన్స్టాలో షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా మెల్లమెల్లగా ఫాలోయింగ్ను పెంచుకుంటున్న ఈ అమ్మడు టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తుందనే టాక్ వినిపిస్తోంది. మాస్ మహారాజా రవితేజ కెరీర్లో బ్లాక్ బస్టర్గా హిట్గా నిలిచిన సినిమాల్లో కిక్ మూవీ కూడా ఒకటి. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీని 2009లో తెరకెక్కించగా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇందులో హీరోయిన్ ఇలియానా నటించింది. అలాగే తమిళ నటుడు శ్యామ్ కూడా కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తర్వాత ఆయన పేరు కిక్ శ్యామ్గా మారింది. ఈ సినిమాలో రవితేజ, బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు పడి పడి నవ్వుకుంటారు. అంతగా కిక్ సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. 2009 మే 8న రిలీజ్ అయిన కిక్ సినిమాకు మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ వచ్చింది. ఈ సినిమాకు రవితేజ, బ్రహ్మానందం, అలీల కామెడీ సినిమాకు బిగ్ ప్లస్. అంతేకాదు ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, సినిమాటోగ్రఫీ కూడా హాలీవుడ్ లెవెల్లో ఉంటాయి. అందుకే విన్నర్గా నిలిచింది కిక్ మూవీ. ఈ మూవీతో పోటీగా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమాలు కూడా కిక్ ముందు నిలబడలేకపోయాయి. తమ మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకొని ఆ తర్వాత సినీ పరిశ్రమలో విజయాలను అందుకోలేక ఆ తర్వాత కనుమరుగైన నటులు చాలామంది ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది ముద్దుగుమ్మలు తరచూ ఈ ఇండస్ట్రీకి పరిచయం అవుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.